వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి గుంటూరులో అయితే మరీ ఫేమస్ అండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏందో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడుతూ ఉండగానే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. గోంగూర యొక్క పులుపుని పట్టి ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. నేను 3 కట్టల గోంగూరకి నాకు దాదాపుగా 30 ఎండుమిరపకాయలు పట్టాయి. ఇవన్నీ కూడా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలన్నీ వేగిపోయినాయి. ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఎండుమిరపకాయలన్నీ గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఆయిల్ని కూడా వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ని ఈ విధంగా వేరొక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు అదే కళాయిలో శుభ్రంగా కడిగిన గోంగూరని వార్చుకోవాలి. ఈ గోంగూర మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కూడా మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ గోంగూరలో ఉండే వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా గోంగూరని ఫ్రై చేయాలి. చూసారు కదా, గోంగూరలో ఉండే వాటర్ మొత్తం కూడా మనకి డ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తరువాత వాడ్చి పెట్టుకున్న గోంగూరను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో స్పైసీగా ఉండే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకున్నప్పుడు మిగిలి ఉన్న ఆయిల్ని ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని వారం రోజుల పాటు స్టోర్ చేసుకున్నప్పటికీ కూడా పచ్చడి అనేది పాడవదు. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా పుత్తడి బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి.